వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పాకిస్తాన్ చైనాల బంధం గురించి మనందరికీ తెలిసిందే. భారత్ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్కు ఎలాంటి సహాయమైనా చైనా చేస్తుంది. ఇక తమ అవసరాల కోసం చైనా ఏం చెప్పినా చేస్తుంది పాకిస్తాన్. ఇది ఈ రెండు దేశాలకు భారత్పై ఉన్న ఉమ్మడి అక్కసు. ఈ క్రమంలోనే భారత్కు వ్యతిరేకంగా ప్రతి విషయంలో ఈ రెండు దేశాలు కలిసి ఉంటాయి. చైనా నుండి పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తున్న అనుమానాస్పద ఓడను భారత భద్రతా సంస్థలు నిలిపివేసి తనిఖీలు నిర్వహించగా అందులో పాకిస్తాన్ అణు బ్యాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమానికి వినియోగించే ద్వంద్వ వినియోగ సరుకు ఉందన్న అనుమానంతో ఓడను ముంబైలోని నవాషవా పోర్టులో నిలిపివేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన దాని ప్రకారం ఈ నౌక కరాచీకి వెళ్తోంది. కానీ దానిపైన మల్టా దేశం ఫ్లాగ్ ఉంది. ఈ వాణిజ్య నౌక పేరు MACGM అట్టిలా. నౌకలో మిలిటరీ గ్రేడ్ వస్తువులు ఉన్నాయని నిఘా వర్గాలు భారత నౌకాదళాన్ని అలర్ట్ చేశాయి. దీంతో అప్రమత్తమైన ఇండియన్ నేవీ ఆ నౌకను ముంబై పోర్టులో అడ్డుకున్నారు. ఆ నౌకలో అణు కార్యక్రమంలో ఉపయోగించే సరుకు ఉందనే అనుమానంతో నిలిపివేశారు. ఓడలో కంప్యూటర్ న్యూమరికల్లీ కంట్రోల్డ్ CNC సామాగ్రి ఉందని కనుగొన్నారు. ఇటలీ దీన్ని తయారు చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO బృందం కూడా సరుకును పరిశీలించి పొరుగు దేశం తన అణు కార్యక్రమానికి ఉపయోగించవచ్చుననే ధృవీకరించింది. ఈ పరికరాలు పాకిస్తాన్ క్షిపణ కార్యక్రమానికి సంబంధించిన కీలకమైన భాగాలను తయారు చేయడంలో సహాయపడుతుందని నిర్ధారించారు. ఈ తనిఖీలకు సంబంధించిన వార్తలను DRDO ధృవీకరించింది. ఈ CNC మిషన్ను పాకిస్తాన్ తన అణు కార్యక్రమంలో ఉపయోగించే అవకాశం ఉందని DRDO వెల్లడించడంతో పెను సంచలనంగా మారింది. ఈ CNCని కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని, అది అత్యంత ఖచ్చితత్వంతో ఫలితాలను ఇస్తుంది. ఈ CNCని 2 రకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఈ క్రమంలో రక్షణ శాఖ అధికారులు ఆ పాక్ నౌకలోని సరుకు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. చైనా నుండి పాకిస్తాన్కి రవాణా అవుతున్న ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో 2022లో కూడా ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలు తరలిస్తుండగా భారత అధికారులు సీజ్ చేశారు.